కొత్త తరం అనుకుంటూ మనము ఎటువైపు వెళ్ళిపోతున్నామంటే, మనిషికి మనశ్శాంతి లేకుండా, మనిషి ఉన్నటువంటి పరిస్థితులల్లా ఎవ్వరు గూడా ఈరోజు నేను ఈ పని చేస్తున్నా అనే ఆలోచన లేకుండా ఏదో రకంగా మన పూర్తిగా తనను తాను మర్చిపోయి తిరుగుతున్నటువంటి సందర్భంలో నాకొచ్చిన ఆలోచన ఏందంటే, వ్యవసాయం ఫస్ట్ నుంచి మాది వ్యవసాయమే. మా నాన్న వ్యవసాయం చేస్తుండే. నాన్న తర్వాత నేను ఇంటర్ చేసిన. ఇంటర్ నుంచి వదిలేసి అగ్రికల్చర్‌కే వచ్చేసిన. నాకంటే పెద్దవాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళు ఒకరు ఎంబీఏ చేసిండ్రు, ఒకళ్ళు పీజీ చేసిర్రు. ఇక మనము ఇక్కడే స్థిరపడిపోయినా. యంత్రాల ద్వారా వ్యవసాయం చేయడం కొత్త పద్ధతి అనిపియట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులల్లా మనుషులకు వస్తున్నటువంటి రోగాలను దృష్టిలో పెట్టుకొని, పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తే మనిషి కొంచెం ఆరోగ్యంగా ఉంటాడు అనే ఆలోచన కొద్దీ ఈ ఆలోచన చేసిన. దీంట్లో రెండోది ఏందంటే, నేను గూడా చేస్తున్నా. అంటే మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఏందంటే, ఓహ్! 4, 5 జంటలు పెట్టి 4, 5 జంటలతోటి వ్యవసాయం చేయొచ్చు. మనం కూర్చుండి కూడా చేయొచ్చు.